హలో అండి, హాయ్. సో ఫైనల్లీ ఈ చీర నా దగ్గరికి వచ్చిన వెంటనే, ఈ స్టాక్ వచ్చిన వెంటనే అసలుకి ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళిపోవాలరా బాబు వేసేసుకొని అని చెప్పి ఎంత బాగా అనిపించింది అంటే, దీంట్లో ఉన్న డిజైన్ ఎలాంటిది అండి, ఇది ప్యూర్ జార్జెట్ మనకి మంగళగిరి శారీ అండి, చాలా బాగుంటుంది. దీని లోపల వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి లోటస్ డిజైన్లో వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే ఈ చీర తీసుకోండి. మొత్తం అంతా కలంకారీ ఉంటుందండి, చీర చాలా మెత్తగా ఉంటుంది అనమాట. ప్రైస్ ఓన్లీ 1099 అండి, ఫ్రీ షిప్పింగ్. మన దగ్గర డిటిడిసి షిప్పింగ్ అండి. మీకు సేఫ్గా మీ ఇంటికి పార్సల్ అనేది వచ్చేస్తుంది. ఎంత బాగుందంటే చీర నిజంగా చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది అనమాట. శారీ అయితే మీకు కంచి బోర్డర్ ఉంటుందండి, బోర్డర్ చూసారా ఇక్కడ, సో కంచి బోర్డర్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా మంచి క్వాలిటీ శారీ అండి. కట్టుకుంటే మాత్రం చాలా రిచ్ లుక్ ఉందండి, నిజంగా అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఇలాంటి చీరని మాత్రం, మీకు రేర్గా దొరుకుతాయి ఇలాంటి ట్రెండింగ్ శారీస్. సో నచ్చితే లైక్ చేయండి. సో నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానో ఒక క్లారిటీ కోసం ఇక్కడ ఒక కామెంట్ చూడండి, మీకు అర్థమవుతుందా? నేను నా భాషలో చెప్తా, హస్బెండ్ తను పచ్చిగా చెప్పింది, నేను నా భాషలో చెప్తా. ఈరోజు నేను ఈ చీర కట్టుకొని ఫోటో పెట్టానండి, ఆ ఫోటో కింద అనమాట వచ్చింది ఆ కామెంట్ అది. సో ఇలా చాలామంది అనుకుంటున్నారు, తననే కాదులేండి, చాలామంది ఇలా అనుకుంటున్నారు. సో హస్బెండ్ లేకపోయినా ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు, ఇంత హ్యాపీగా వీడియోస్ ఎలా తీసుకుంటున్నారు, ఏంటి అది ఇది అని చెప్పి ఆవిడ ఇంకా పచ్చిగా ఇంకొంచెం మొగుడు అన్నట్లు మాట్లాడింది. సో నేను ఒకటి చెప్పాలండి మీకు, నేను హ్యాపీగా అంటే, నేను ఒక చీర కట్టుకున్నాను అంటే నా ఫేస్ లుక్ అనేది బాగపోతే ఆ చీర వేస్ట్ అండి, చీర బాగుండదు అనమాట. నేను నా బిజినెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తాను. నా బిజినెస్ ఇది ప్రమోషన్ అండి, ఇది నేను నా బిజినెస్ని, నాకు ఛానల్ ఉంది కాబట్టి నేనే ప్రమోషన్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఎంత నీట్గా రెడీ అయినా, ఎంత నీట్గా మేకప్ వేసుకున్నా, నేను మేకప్ అట్లా వేసుకోలే కానీ కొంచెం స్మైల్ అనేది కంపల్సరీగా ఉండాలి, నీట్గా ఉండాలన్నమాట చూసి జనాలకి. ఎందుకంటే ఒక బిజినెస్ చేస్తున్నామంటే కొంచెం ప్రొఫెషనల్గా మెయింటైన్ చేయాలి. ఏడుపు గొడ్డు ముఖంతో అలానే అసలుకి ఏమీ లేకుండా జస్ట్ నార్మల్గా చూపిస్తే బాగుండదు కదండి. సో నాకు కొన్ని చీరలు బాగా నచ్చుతాయన్నమాట, ఆ శారీసే నేను కట్టుకుంటాను. యాక్చువల్లీ ఏంటి అంటే బాగా అట్రాక్షన్ అనిపిస్తాయి చూసారా, క్లాత్లు అవి బాగా ఉంటాయి. సో అలా అని చెప్పి అన్నీ బాగోవని నేను చెప్పట్లేదు, కానీ ఒక్కోసారి ఒక చీర చూసిన వెంటనే కట్టుకోవాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆబ్వియస్లీ నేను తీసుకొచ్చే చీరలు కానీ ఏవైనా కానీ క్వాలిటీలు చాలా బాగుంటాయండి. అందరూ రిసీవ్ చేసుకున్న వాళ్ళందరూ పెడతారనమాట నాకు ఫొటోస్. ఇవన్నీ నేను ఏదో యూట్యూబ్లో చెప్పుకోవాలి, నాకు గొప్పలు రావాలని కాదు, బట్ నేను చెప్తున్నా ఎందుకు ఈరోజు ఈ చీర రిసీవ్ చేసుకున్న వెంటనే కట్టుకోవాలి అంటే కాంబినేషన్ నైస్గా ఉంది, రిచ్ లుక్ లాగా ఉందన్నమాట. సో కట్టుకుందాము, పెడదాము అని ఉంది. ఇంతకుముందు కూడా ఇలా చీరలు కట్టుకొని డ్రెస్సెస్ వేసుకొని పెట్టినప్పుడు ఇలానే అన్నారనమాట. సో తను వెళ్ళిపోయారండి దేవుడి దగ్గరికి. సో నాకు చూసారా మెసేజెస్, కొంచెం సైలెంట్లో పెట్టేస్తాను. నేను ఉన్నానండి, పిల్లలు ఉన్నారు నాతో పాటు. సో నేను ఏడుస్తా ఉంటే ఎలా ఉందో బిక్కుమంటూ ఉంది చూడండి. దీనికి ఫీవర్ వచ్చింది, రోజు ఫీవర్ రావడం వల్ల ఇంకా నన్ను వదిలిపెట్టట్లేదు అనమాట. ఇదిగోండి ఇట్లానే పట్టుకొని ఉంటుంది. చెయ్యి చూసారు ఇక్కడ, నిద్రపోయేటప్పుడు ఇట్లానే, కూర్చున్నప్పుడు ఇట్లానే, పిల్లలు అంతే కదా, అలానే చేస్తారు కదా. అబ్బు వచ్చింది నీకు చిట్టోడు. అంటే మరీ హెవీ ఫీవర్ అని కాదు, పిల్లలకి జలుబు మీద వస్తుంది చూసారా, ఆ ఫీవర్ అనమాట. చాక్లెట్లు తింటావా నువ్వు? చాక్లెట్ కావాలా? అదిగో చూడండి, ఇప్పుడు కూడా చాక్లెట్ కావాలంట. గబ్బు దానా, నీకు బాగలేకపోయినా చాక్లెట్ కావాలి. సో మందులు వేసాను, ఏం తినట్లేదు, పెరుగన్నం అన్న పెట్టాలి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. పార్క్కి వెళ్తా ఉంటే ఇక్కడ పువ్వులు కనిపించాయి, భలే కాసాయండి చెట్టుకి, గులాబీ పూలు. ఒక్క కొమ్మకే చూడండి ఎన్ని పూలు ఉన్నాయో, చూడండి అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇంకా అటుపక్క ఎన్ని పూలు ఉన్నాయో మరి, భలే అనిపించింది నాకు. ఓ పువ్వు కొద్దాం. అమ్మా పువ్వు కావాలా? వాళ్ళు ఏదన్నా అనుకుంటారేమో, బట్ బాగుంది.
భలే వాసన వస్తుంది. చాలా పూలు తీసుకోమ్మని చెప్పు. తల్లి తల్లి భలే వాసన వస్తుందండి. అసలు ఎన్ని పూలు ఉన్నాయో. గులాబీ పూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఓ తల్లి తల్లి తీసుకో నా తల్లో పెట్టుకోవాలా చిన్ను? సరే పద పెట్టుకుంటా. రండి ఇంకెళ్తున్నారండి. పార్క్ వెళ్తున్నాం అనమాట. సో ఇంకిద్దరు అల్లరి చేస్తూ ఉంటారు. ఇంకేదో కనిపించిందని చెప్పి షూట్ చేసా. బాగుంది కదా, చాలా బాగా నచ్చింది. ఇక్కడ కొంచెం పువ్వులు ఇవన్నీ బాగా చేశారు ఈ ఇంటి దగ్గర. బాగుంది. ఎప్పుడైనా చెట్లు ఎక్కువ ఉంటే భలే ఉంటది. ఓ తల్లి ఏంట్రా? సరే సరే సరే. సో నేను ఏడుస్తా కూర్చుంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారండి? ప్యాకింగ్లన్నీ ఎవరు చేస్తారు? వర్క్ ఎవరు చేస్తారు? ఇదంతా మనకి ఎవరు వచ్చి హెల్ప్ చేయరు కదండి. నేనే చేసుకోవాలి కదా. నా పిల్లలు మంచిగా బాగుండాలి అంటే అన్నీ నేనే చేసుకోవాలి కదండి. ఈ వర్క్ అన్ని మీరు చేస్తారా అండి? చెప్పండి. నాకు అర్థం కదా. ఏడుస్తా కూర్చోవాలా అంటే నిజంగానే అండి తను చనిపోయారు. బట్ తను మళ్ళీ తిరిగి రారు. నేను ఎంత ఏడ్చినా కానీ తిరిగి రారనమాట. నేను అంటే ఒక హస్బెండ్ లేకుండా వైఫ్ లైఫ్ అనేది అదే అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. నార్మల్గా ఇలా కూర్చొని మాట్లాడే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను నవ్వినా మాత్రం ఏమైద్దండి? కొంపలు ఏమన్నా అంటుకుంటాయా? మీకు వచ్చి నష్టం ఏమన్నా ఉందా? నవ్వకూడదా? అలా ఏడుస్తూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుందా? నాకు అర్థం కావట్లేదు. ఏడుస్తూ ఉంటే హ్యాపీ అనిపిస్తుంది. నవ్వితే ఓర్చుకోలేరా అండి? గమ్ముగా ఉండలేరా? ఏడవాలా అండి? చెప్పండి. ఒకరోజు ఒక వీడియో తీస్తాను ఏడుస్తా. నాకు అట్లా ఏడవడం ఇష్టం ఉండదండి. నా మనసులో బాధ నాకే తెలుస్తుంది. అది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇలాంటివన్నీ కూడా. హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే ఫుల్ వర్క్ అండి నాకు. ఈ రోజు అని కాదు, ప్రతిరోజు ఫుల్ వర్క్. హోమ్ కూడా నేను అస్సలకి క్లీన్ చేయలేదు. సో నేను ఏం చేస్తున్నానో చూపిస్తానండి. చూడండి, మన చీరలన్నీ ప్యాకింగ్స్ అనమాట. అసలు ఇంకా ఈ ప్యాకింగ్స్ చేస్తూ ఉంటే ఇంకా మామూలు ఉండదండి. ఇంక అట్లాగా ఇంటి నిండా ప్యాకింగ్సే ఉంటాయి. సో ఇవి ఫినిష్ చేద్దాం ఈరోజు అని అనుకుంటున్నానండి. లేకపోతే ఏంటి అంటే అసలు అలానే చీరలు లేట్ అయిపోతే మళ్ళీ బాగుండదు కదా, కస్టమర్స్ దగ్గర బాగుండదు కదండి. వాళ్ళు కొంచెం ఏది అనుకోకూడదు కదా. సో అందుకే ఈరోజు అయితే కొంచెం చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. వస్తానండి, వచ్చి రిప్లై ఇస్తాను. ప్యాకింగ్ చేసి వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ఇచ్చేసి నెక్స్ట్ మళ్ళీ వచ్చేస్తాను. ఓకేనా? చూసారా నా అవతారం కూడా ఎలా ఉంది? సరిగ్గా నైట్ అంతా నిద్రపోలేదండి, ప్యాకింగ్స్ చేస్తూనే ఉన్నానన్నమాట. బాయ్. సో పిల్లలతో ఇద్దరితో నాకైతే సరిపోయిద్దండి టైము. అస్సలు టైం ఉండదన్నమాట. సో ఇలాగ ఆలోచించకండి, నెగిటివ్గా ఆలోచించకండి. సో భర్త లేడు, చనిపోయారు, చనిపోతే నవ్వుతుంది, ఏడవట్లేదు అన్నట్లు మాత్రం ఉండకండి దయచేసి. ఎవరి ఇష్టం వాళ్ళది. మెసేజ్లు చూసారా వాయిస్తున్నారండి. సో నేను ముందు పెట్టిన చీర మీలో ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఓకేనా? సో నెగిటివ్ థాట్స్ వద్దండి, పాజిటివ్గా ఉండండి. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది అనమాట. ఇప్పుడు నా డేస్ ఇలా ఉన్నాయి, మీరు మంచిగా ఉన్నారు అని చెప్పి నన్ను అనకండి. ప్రతి ఒక్కరు లైఫ్లో ఫేస్ చేయాల్సిందే అండి. నేను మీరెవరో ఫేస్ చేయాలని కోరుకోవట్లా, కానీ ఇలా మీరు అంటే మాత్రం ఖచ్చితంగా ఫేస్ చేస్తారనమాట. ఇది నేను ఖచ్చితంగా చెప్తాను. ఇలాగా తను చనిపోయిన తర్వాత నన్ను ఇలాగా మాత్రం ఎప్పుడూ అనకండి దయచేసి. ఓకే? సంపాదించకపోతే ఎవరు నువ్వు ఇస్తావమ్మా డబ్బులు? ఎవ్వరు ఇవ్వరండి.